నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, ఆగస్ట్ మాసం, విశేషంగా శ్రావణ మాసం, తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో? ఈ ఆగస్టు మాసంలో తులారాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, మనం ప్రతి మాసం మాస ఫలితాలు చెప్పే ముందు ప్రతి రాశి గురించి కొన్ని ప్రత్యేకతలు మనం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్తున్నాము. అందులో భాగంగా తులారాశి వాళ్ళు గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ తులారాశి చరరాశి. చరము అంటే త్రాసు చరుస్తూనే ఉంటుంది, అటు ఇటు కదులుతూ కిందికి పైకి సమస్థితిలోకి ఒక్కోసారి వస్తుంది. ఎక్కువసార్లు చూస్తే సమస్థితిలో లేకుండా ఇలా పైకి కింద ఉన్నట్టు ఉంటుంది. అంటే వీళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఒకసారి పాజిటివ్, ఒకసారి నెగిటివ్, ఒకసారి న్యూట్రల్, ఇట్లా మారుతూ ఉంటుంది. ఇది ధర్మదేవత యొక్క ఆయుధము. మనకు కోర్టులో కూడా చూస్తే త్రాసు ఎత్తుకునే ఉంటుంది ధర్మదేవత. మంచి చెడులను బేరీజ్ వేసేటువంటి ధర్మదేవత. కాబట్టి వీళ్ళు, ఈ తులారాశి వాళ్ళు నిర్ణయాలు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. వీళ్ళకు ఏమాత్రం నచ్చకపోయినా, ధర్మదేవత అన్నాం కదా, ధర్మదేవతగా నచ్చకపోతే యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. సరే, ధర్మదేవత ముందు అరే ఇక్కడికి వచ్చింది న్యాయానికి అన్యాయానికి ఒక పెద్ద ప్రపంచ స్థాయి వీరుడు వచ్చాడనేసి ఏమన్నా భయపడుతుందా? లేదు రెస్పెక్ట్ ఇస్తుందా? తనకు నచ్చకపోతే ఎంతటి వారైనా పక్కన పెడుతుంది. ధర్మదేవత ముందు అందరూ చేతులకు నిలుచుకోవాల్సిందే. దేవుడు అన్నటువంటి ఒక శక్తి కూడా ధర్మం ముందు చేతులు కట్టుకోవాల్సిందే. అంటే ధర్మదేవత తర్వాతనే, ధర్మం తర్వాతనే ఏదైనా సరే. అందుకే ధర్మరాజుని ఏమన్నారు? ఆయన అజాత శత్రువు అన్నారు, ఆయన ధర్మదేవత బిడ్డ అన్నారు. నిజంగా ధర్మరాజు కోపం అనేదే వస్తే నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు. దుర్యోధన, సప్త సముద్రాలు ఏకమైపోతాయి, నువ్వు తట్టుకోలేవు. ధర్మరాజు కోపం తెప్పించుకు. నీకు వస్తే ఆయన ఊర్లో ఆయనకి ఇచ్చేయి, లేదు యుద్ధం చేసి గెలుచుకో. ధర్మరాజు అదే చెప్తున్నాడు. ఒకటి భాగం ఇస్తాడో యుద్ధం చేస్తాడంటున్నాడు. నువ్వు అది ఇది ఏదేదంటే మనకు కానీ కోపం వచ్చిందనుకో, యుద్ధం అవసరం లేదు, మొత్తం ధ్వంసం అయిపోతుంది. ధర్మదేవతకు ఆగ్రహం తెప్పించొద్దు అంటే అప్పుడు శకుని లాంటి వాళ్ళు కూడా చెప్తారు, అది నిజమే, ఏదైనా అంటే మనం యుద్ధం చేసుకుందాము, ధర్మరాజుకు మాత్రం కోపం తెప్పించొద్దు. అట్లా ధర్మదేవత ముందు ఎవరైనా నిలుచుకోవాల్సిందే. కాబట్టి వీళ్ళు మంచి చెడులను విశ్లేషించే దాంట్లో నిష్ణాతులుగా ఉంటారు. ధర్మదేవత యొక్క రాశిది. వీళ్ళకు కిడ్నీస్ ప్రాబ్లం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే తులారాశి కిడ్నీలు సూచిస్తుంది. మేషరాశి నుంచి కిడ్నీలు రాళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు, ఏ రాశి వాళ్ళకన్నా కిడ్నీలు రాళ్ళు వస్తున్నాయంటే తులారాశిలోకి ఏదైనా చెడు గ్రహం వచ్చినప్పుడు ఆ ప్రభావం తగులుతుంది. వీళ్ళు ధర్మదేవత సంబంధం రాసినాను కాబట్టి వైవాహిక జీవితంలో కూడా ఏదన్నా వీళ్ళకి విసుగొస్తే అక్కడ భార్యను కూడా పక్కన పెడతారు. అది తప్పు కదా, నాకు నచ్చలేదు నువ్వు చేసిందంటారు. అది అనురాగంగా ప్రేమానురాగాలతో ఉండాల్సింది కూడా ఒక జడ్జిలాగా తీర్పు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? మరి అంత కరెక్ట్గా మాట్లాడితే ఏముంది? తప్పని స్ట్రిక్ట్గా ఉన్నా కూడా చాలా మందికి నచ్చదు, ఉండకూడదు కూడా. కానీ వీళ్ళ రాశి యొక్క స్వభావము కరెక్ట్గా ఉండాలా, తప్పు చేయకుండా ఉండాలా అనేది బైలా చెప్తా ఉంది, బేసిక్ రూల్ చెప్తా ఉంది అనే విధంగా ఉన్నారనుకోండి, అంటే తప్పే జరగదా? జరిగితే ఇట్లా అంటే ఇది జడ్జి రాశి అని చెప్పచ్చు, ఒక జడ్జి. అందుకే ఇది జడ్జి కాబట్టే కర్మగ్రహం శనేశ్వరుడు ఇక్కడ వచ్చే స్థితి పొందుతాడు. జడ్జి గారు నల్ల కోటే వేసుకుంటారు. శని ప్రభావంలో కోటు ఉంటుంది. నల్లగుడ్డే, శనేశ్వర సమయం నల్లగుడ్డే ధర్మదేవత కండ్లకు కట్టుంటారు. ధర్మం ఎక్కడుంటే అక్కడ శనేశ్వరుడు ఉంటాడు. ఆయన అందుకే తులారాశిలో ఉచ్చస్థితి. కాబట్టి వీళ్ళ యొక్క ధర్మమే ఒక్కొక్కప్పుడు వీళ్ళకి శత్రువు అవుతుంది. ధర్మం ఎప్పుడు అది పెరగదు, తరగదు, సమంగా ఉంటుంది. దాన్ని ఎవరు నశింపజేయలేరు. ఈ రోజుల్లో ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు, వీళ్ళకి చేరు. నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, నా ధర్మాన్ని నేను విన్ను. మరి అంత న్యాయానికి పోయి ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే అందరు నోట్లు ఎందుకు పడతామంటే అనుకున్నారు. ధర్మం మంచి ఏదో చెడ్డ నాకు తెలుసు. అర్థమైందా? ఇలా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు, ఈ లగ్నం కానీ ఈ రాశిలో, ముఖ్యంగా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు 2 వివాహాలు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాశిలోనే రాహువు, స్వాతి నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం, 4 పాదాలతో రాహు బలంగా ఉన్నాడు. రాహు మల్టిపుల్ రిలేషన్స్ కారకుడు. శుక్రుడు
ఈ రాశాధిపతి. శుక్రుడు భార్యకారకుడే. సప్తమాధిపతి కుజుడు వీళ్ళకి పాపి. అప్పుడు పాపినప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందా, భార్య వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు, లేదా భార్య వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా వీళ్ళు మాట్లాడచ్చు. లాంటివి జరిగిన అవకాశాలు ఉంటాయి. అంటే ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇది వీళ్ళ తప్పు, వీళ్ళ దోషం అని కాదు, ఈ రాశి యొక్క సహజమైనటువంటి విషయాలు ఇవి. ఇక్కడికి చాలు. ఇలా ఒక్కొక్క రాశి గురించి చెప్తే మనం ఒక రోజంతా కూడా చెప్పచ్చు. అంత విజ్ఞానం ఒక్కొక్క జ్యోతిష్యంలో ఉంది. మనం ప్రతి మాసం చెప్పుకుంటూ వెళ్దాం. ప్రజెంట్ ఆగస్టు మాసం అయితే మరి ఎలాంటి పరిస్థితులు రాబోతుంది? ఆగస్టు మాసంలో వీళ్లకు ఈ మధ్యకాలంలోనే షష్టగ్రహ కూటమి కట్టింది. ఆ షష్టగ్రహ కూటమి అనుకూలించే రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి, తర్వాత తులారాశి, తర్వాత మకర రాశి, మిథున రాశి అని కూడా చెప్పుకున్నాం, 4వ రాశి. ఆ షష్టగ్రహ కూటమి ప్రభావం వీళ్లకు రానున్న కాలంలో విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్పాము. వీళ్లకు 6వ ఇంటికి శని వెళ్ళడము, వీళ్ళ రాశిలో ఉచ్చస్థితి గ్రహము. శని 6వ ఇంట్లో విశేష రాజయోగం కావడము, మూల త్రికోణ రాశి అయినటువంటి కొమ్మూలకి రాహు తన మూల త్రికోణ రాశిలోకి రావడము, గురువు భాగ్యంలోకి రావడము. ఈ మాసం 10వ స్థానంలో శుక్రుడు సంచారము, రాశ్యాధిపతి. 11వ స్థానంలో బుధుడు, రవి, కేతు సంచరించడము. ఇవన్నీ తీసుకుంటే ఏ వైపును చూసినా అనుకూల పవనాలే వీస్తున్నాయి. షష్టగ్రహ కూటమి జరిగిన మూలకం తీసుకుంటే కూడా గురువు భాగ్యం గోచారంలో, దీని గురించి తెలియని వాళ్ళు లేరు. 6 శని విశేషంగా యోగిస్తాడు. ఈ రాశిలోనే ఉన్నటువంటి స్వాతి నక్షత్రానికి అధిపతి పంచమూల త్రికోణంలో కుంభంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన 18 సంవత్సరాల తర్వాత వచ్చాడు. లాభంలో రవి, కేతు, బుధులు. దశమంలో శుక్రుడు. ఇంకేం కావాలి వీళ్ళకు? కుజుడు వేయంలో ఉన్నాడు. కుజుడు వేయంలో కూడా మంచిదే. ఎందుకంటే నష్టం చేసేవాడు నష్టంలో పడిపోయి, శత్రువుకు బలం లేదు. కాబట్టి సర్వగ్రహానుకూలత తులారాశి వాళ్ళకు ఉంది. శత్రువుల నుంచి అయితే అంతగా ఇబ్బంది లేదంటారు? ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళతో ఇంకేమైనా శత్రువులు ఇంట్లో శత్రుత్వం కట్టిన వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్గా మారిన అవకాశం ఉంటాయి. నాది అప్పుడు పొరపాటు అయింది, సారీ మిస్టర్, నేను ఇంకెప్పుడు చేయను. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? జాగ్రత్తలు ఏమి లేవండి. అనుకూలంగా ఉన్నప్పుడు జాగ్రత్త ఏమండి. సర్వానుగ్రహకూలతున్నప్పుడు అన్ని విధాల భూమిని, శుభకార్యాలు, వివాహము, కొత్త వ్యాపారాలు, ఇంకా అన్ని రకాల శుభకార్యాలు వీళ్ళు చేసుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు బాగుంటాయి అంటారా? విదేశీ ప్రయత్నాలు బాగానే ఉంటాయి. వీళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు చేసుకోవచ్చు. కుజుడు వ్యయంలో ఉన్నాడు. వ్యయస్థాన స్థితికి అంతా కొంత కోల్పోయిన తర్వాత బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, మరి ఇబ్బంది ఏం లేదు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాము. ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి టెంప్టేషన్స్కి గురయ్యే అవకాశాలు అని కనిపిస్తున్నాయి అంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ పంచమంలో రాహు. పంచమం అంటే మానసిక స్థానము. అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఇటువంటి ప్రభావాలు, వాతావరణాలు మారేదానికి అవకాశం ఉంది ఇటువంటి విషయాల విషయంగా. దశమంలో శుక్రుడు అంటే చంద్రుడి యొక్క రాశి. చంద్రుడు మనసు కారకుడు. అక్కడ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు కామకత్వానికి కారకుడు. లాభంలో 3 గ్రహాలు ఉన్నాయి. వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే లాభాలు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పొచ్చు. అంటే లాభాలు వచ్చిందంటే వీళ్ళకి సానుకూలంగా ఉన్నాయని, అంటే ఇది మనం ఎంకరేజ్ చేసినట్టు కాదు, కానీ గ్రహస్థితిని యాజ్ వివరణ చేస్తున్నాం. బట్ ఆ రిలేషన్ వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు, ఏదో పరంగా, ఏదో ఒక రకంగా. అట్లా పరిచయం వల్ల కొంత వ్యాపారాల్లో కలిసి రావడమో, లేదంటే ఇంకేదైనా ఆర్థికంగా ఇచ్చిపుచ్చుకోవడాలో, కొంతమంది వ్యాపారంలోకి లేడీ పార్ట్నర్స్ రావడము, నేను పెట్టుబడి పెడతాను, లాభాల్లో నేను ఏం చేయలేను, పెట్టుబడి పెట్టగలను అనడము, ఇట్లాంటివి కూడా జరిగేదని అవకాశం ఉంది. సహజంగా అక్కడక్కడ జరుగుతుందని చూస్తూ ఉంటాం. ఓవరాల్గా వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంచుకుంటే బెటర్ అంటారు? లైక్ ఎక్కువ మంది కావచ్చు, అంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, నెట్వర్క్ ఓవరాల్గా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు వీళ్ళకి? నెట్వర్క్ అనేది ఎత్తుకుంటే వీళ్ళ యొక్క రాశి యొక్క సింబలే తులా అని చెప్పాను. తులా అనే దానికి స్థిరత్వం లేదు అని చెప్పాను. కాబట్టి నెట్వర్క్ని వీళ్ళు ఎక్కువ కాలం పాటు స్టాండర్డ్గా పెట్టలేరు, మారుతూనే ఉంటుంది. కొత్త నెట్వర్క్ ఎంటర్ అవుతూనే ఉంటుంది. అంటే నెట్వర్క్ అంటే ఫ్రెండ్ సర్కిల్ కూడా నెట్వర్కే, బంధువర్గం ఒక నెట్వర్క్. కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళు ఏ విధమైన నెట్వర్క్లో తీసుకున్న మార్పులు అయితే జరుగుతూనే ఉంటాయి. ఫలానా మనం స్టాండర్డ్గా చెప్పలేము. ఎప్పటికప్పుడు కొత్త మనుషులు వస్తూనే ఉంటారు. కొత్తదనానికి కారకుడు రాహువే. ఆ నక్షత్రం ఇక్కడే ఉంది. ప్లస్ వీళ్ళ సింబల్ కూడా త్రాసు ఎప్పుడు స్థిరంగా ఉండదు కదా. కాబట్టి లాభాధిపతి రవి వీళ్ళకు బాధకాధిపతి. రవి బాధకాధిపతి కాబట్టి నెట్వర్క్ స్థిరంగా పెట్టడు. నరఘోష, నరదిష్టికి ఏదన్నా రెమెడీస్ చెప్పండి. ఎందుకంటే చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ పక్క వాళ్ళ చూపు మన మీద పడుతూ ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఏదన్నా రెమెడీ ఏదన్నా చెప్పండి. ఒక 3 రంగుల నూలు ఉంటుంది. అది ఒక లావు సూదికి చెక్కి ఒక నిమ్మ పండు తీసుకుని మధ్యలో గుచ్చి దానికి అటు ఇటు మిరపకాయలు గుచ్చి
వీళ్ళు దిష్టి తీసుకొని అలాగే ఎత్తి వీళ్ళు డ్రైనేజీలో కానీ డస్ట్బిన్లో కానీ వేయాలి. 3 రంగుల నూలు అంటే ఒక 3 గ్రహాలకు సంబంధించినటువంటి రంగులు అందులో ఉంటాయి. సూది అంటే బాధించేదని అర్థం. దిష్టి తీస్తే మనం వాదించేటువంటిది ఆ 3 రంగుల నూలు, ఈ పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ. ఇదొక తాంత్రికమైన ఒక వస్తువులాగా ఉంటుంది. చెప్పడానికి ఒక విధంగా భయంకరమైన వస్తువులాగా కనిపిస్తుంది. అది నిమ్మ పండులో ఒక దబ్బనం గుచ్చడము, నల్ల రంగు నూలు గుచ్చడము, అటు మిరపకాయలు ఇటు మిరపకాయలు అంటే ఎట్లుంటుందంటే ఇంతవరకు ఈ పరిహారం ఎవరికి చెప్పలేదు. ఇది తీయడం బెటరు. ఎక్కువగా వీళ్ళకి పాజిటివ్ గ్రహాలు ఉన్నాయని మీరు అడగడంలో సందేహం ఏం లేదు. దిష్టి కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని తీసి అలాగే అయితే డస్ట్బిన్లో వేసేయాలి, ఎక్కడ కుప్పు తొట్లో వేయాలి. ఇంకెక్కడ వేస్తే తొక్కుతారు కాబట్టి. సో ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంటారు ఈ నెల వేళలో? విశేషంగా వీళ్ళు దుర్గారాధన, అదేవిధంగా వీళ్ళు చేసుకున్న ఆరాధన వచ్చి లక్ష్మీ ఆరాధన. లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆరాధన చేసుకో. లక్ష్మీదేవి వచ్చి శుక్రుడు దశమలో ఉన్నాడు కాబట్టి అమల యోగం నడుస్తుంది కాబట్టి, దుర్గాదేవి ఆరాధన వచ్చేకాడికి రాహు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అదృష్టం పెరగాలి కాబట్టి విశేషంగా వస్తుంది. వీళ్ళు ఏదన్నా కొత్త పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు? అలాగే ఆ పనుల్లో అనుకూలత కావచ్చు, పాజిటివిటీ రావడానికి ఏదన్నా విశేషంగా మంత్రం ఏదన్నా ఉంటుందా వీళ్ళకి? ఏదన్నా మంత్రము అనేది మనము సపోర్ట్ చేయడం లేదు. మంత్రాలు బాగానే పనిచేస్తాయి. కానీ మంత్రము తీసుకుని ఈ మాసం కోసం మంత్రము, ఈ వారం కోసం మంత్రం తీసుకుంటే అది మంత్రాన్ని మనము దాని పూర్ణ శక్తిని తీసుకోలేము. అది గురుముఖత తీసుకోవాల్సింది. ఒక చెప్పాలంటే ఒక జ్ఞాన గురువు, కారణ గురువు చేత తీసుకోవాలి మంత్రం. బాధ గురువులు, బోధ గురువుల దగ్గర తీసుకోకూడదు. బాధ గురువులు అంటే బాధ పెడతారు వాళ్ళు, ఏదో ఒక విధంగా అంటే డబ్బులు ఎమర్స్ చేసుకుంటారు. బోధ గురువులు అంటే ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు అంతే, వాళ్ళు ఇంకేమి ప్రభావితం చేయలేరు. జ్ఞాన గురువులు అంటే సంపూర్ణ జ్ఞానం ఉంటుంది వాళ్ళకు, వాళ్ళు జ్ఞాన మార్గం చూపించగలరు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. కారణ గురువులు అంటే మీకోసమే ఉంటారు, వాళ్ళు వెతుకుతుంటారు నీకోసం. వాళ్ళు పట్టుకుంటే లైఫ్ సెటిల్ అంటారు. నీ జీవితం మార్చి వదిలేస్తారు. మాస ఫలితం అవసరం, వారఫలం అవసరం. అటువంటి వాళ్ళు దొరికితే మంత్రం తీసుకుంటే మళ్ళీ జాతకం అవసరం లేదు, వారఫలం మాసఫలం అవసరం లేదు. ఆ మంత్రమే తోడుకెళ్ళిపోతుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అలాంటి గురువులు మరి ఎలా అన్వేషించాలంటారు? పూర్వజన్మ సుకృతం ఉంటే గురువే నిన్ను ఎతుకుతుంటాడని చెప్పాను కదా, నువ్వు ఎతకాల్సిన లేదు, గురువు నిన్ను ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి పూర్వజన్మ సుకృతం ద్వారానే లభిస్తాడు అటువంటి గురువు. ఆ దృష్టం అందరికీ వరించదు, అందరికీ రాదు, అది అయ్యే పని కాదు. సో ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.